పెట్టుబడి లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ బిజీగా ఉన్నారు. ఇవాళ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో ఆయన భేటీ కానున్నారు. అలాగే పెప్సికో యాజమాన్యంతో కూడా చర్చలు జరుపుతారు. అనంతరం ఆయన న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళ్లనున్నారు. అక్కడ పలు ఆరోగ్య టెక్నాలజీ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. వాషింగ్టన్ నుంచి డలాస్ వెళ్లనున్నారు. ఇక సోమవారం ఆయన కాగ్నిజెంట్ ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. 10 లక్షల చదరపు అడుగులతో కొత్త క్యాంపస్ పెట్టేందుకు ఓకే చెప్పారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. పెట్టుబడుల లక్ష్యంగా సీఎం అమెరికా టూర్ కొనసాగుతా ఉంది. సీఎం తో పాటు మంత్రి బొద్దిల్ల శ్రీధర్ బాబు కూడా సీఎం తోని జతగూడారు. ఇక ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ టూర్ లో భాగస్వామ్యం అవుతారు. ఇక నేటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు భేటీ అవుతారు. దాంతో పాటు పెప్సికో యాజమాన్యంతో కూడా ప్రభుత్వం చర్చలు జరపనుంది. హెచ్సిఏ సీనియర్ లీడర్షిప్ తో కూడా ఈ రోజు ప్రభుత్వం భేటీ కానుంది. నేడు న్యూయార్క్ లో పలు కార్యక్రమాలకు సీఎం అదేవిధంగా మంత్రి బొద్దిల్ల శ్రీధర్ బాబు అటెండ్ అవుతారు. అక్కడి నుంచి వాషింగ్టన్ వెళ్తారు. వాషింగ్టన్ లో కూడా కొన్ని ఆరోగ్య సంస్థలు అదేవిధంగా టెక్నాలజీ సంస్థల ప్రతినిధులతోని రేవంత్ రెడ్డి అదేవిధంగా బొద్దిల్ల శ్రీధర్ బాబు భేటీ కానున్నారు. దాని తర్వాత వాషింగ్టన్ నుంచి ఈ రోజు రాత్రికి డల్లాస్ వెళ్తారు. నిన్న కాగ్నిజెంట్ ప్రతినిధులతోని సీఎం రేవంత్ చర్చలు జరిపారు. హైదరాబాద్ లో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఒక కంక్లూజన్ కు వచ్చారు. 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్ పెట్టడానికి కాగ్నిజెంట్ సంస్థ ఓకే చెప్పింది. దానివల్ల 15,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ లో లభించనున్నాయి. దాంతో పాటు బాల్స్కర్రా అనే సంస్థతో కూడా నిన్న ప్రభుత్వం భేటీ అయింది. 839 కోట్లు పెట్టుబడి హైదరాబాద్ లో పెట్టడానికి వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి ప్రవాస భారతీయులు ఎక్కడ కనిపించినా వాళ్ళతోని మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని వాళ్ళకు ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని ఎన్ఆర్ఐలకు రేవంత్ రెడ్డి పిలుపునిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు కానీ వాళ్ళకు వచ్చే లాభం కానీ తద్వారా తెలంగాణకు జరిగేటువంటి లాభం కానీ ఇక్కడ యువతకు కొనుగోలే లాభం కానీ ఇక్కడ తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి వాళ్ళతో చర్చలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడంతో పాటు వాళ్లకు ఉన్నటువంటి విదేశీ చర్చను కూడా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టుమని ప్రోత్సహించే విధంగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలని కూడా వాళ్ళకి పిలుపునిస్తున్నారు. మొత్తానికి 50,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా రేవంత్ టూర్ కొనసాగుతుంది. ఈ టూర్ వల్ల తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల తెలంగాణ డెవలప్మెంట్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు వరల్డ్ బ్యాంక్ సీఈఓతోని జరగనున్నటువంటి భేటీలో మూసీకి ఫండ్స్ కలెక్ట్ చేయడమే లక్ష్యంగా వాటికి రైజింగ్ చేయడమే లక్ష్యంగా ఆయనతోని భేటీ ఉంటుంది. దానికి సంబంధించిన చర్చలు ఉంటాయని ప్రతినిధులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.